నా ప్రియుడు నన్ను నమ్మించి, నిజానికి ఉచితంగా ఉన్న ఇంటికి అద్దె చెల్లించేలా చేశాడు. ఒక సంవత్సరం పాటు ఇంటి యజమానిది అని అతను చెప్పిన బ్యాంక్ ఖాతాకు నెలకు $1000 చొప్పున పంపిస్తూనే ఉన్నాను. నేను బడ్జెట్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్ని. నేను చాలా కష్టపడ్డాను. నా కారుకు కొత్త టైర్లు కొనడానికి గానీ, ఆఫీసు కోసం ఒక మంచి బ్లేజర్ కొనడానికి గానీ నా దగ్గర డబ్బులు లేవు. కానీ అతను మాత్రం తన దగ్గర ఉన్న అదుపు డబ్బుతో నాకు సహాయం చేస్తూ గొప్ప హీరోలా నటించేవాడు. ఆ తర్వాత అతని తల్లి ద్వారా నాకు అసలు నిజం తెలిసింది. ఆ ఇల్లు అతని తల్లిదండ్రులదే మరియు వారు మాకు ఒక్క రూపాయి కూడా అద్దె అడగలేదు. నా ప్రియుడు నా డబ్బు నుండి $13,000 తన జేబులో వేసుకున్నాడు. నేను అతన్ని నిలదీసినప్పుడు, నేను ఎంత డబ్బు ఆదా చేయగలనో చూపించడానికి దీన్ని ఒక సర్ప్రైజ్ గిఫ్ట్‌గా దాచానని చెప్పే ధైర్యం అతనికి వచ్చింది. కానీ నేను ఆ డబ్బు తిరిగి ఇవ్వమని అడిగినప్పుడు, అతను కోపంగా మారిపోయాడు. ఇప్పుడు డబ్బు తిరిగి ఇస్తే నేను అతన్ని వదిలి వెళ్ళిపోతానని, పైగా అతను నాకు సహాయం చేసిన సందర్భాలకు ప్రతిఫలంగా ఈ డబ్బు నాకు ఇవ్వబడదని వాదించాడు. నన్ను ఈ రిలేషన్‌షిప్‌లో ఉంచుకోడానికి నా సొంత డబ్బునే అతను బందీగా పెట్టుకున్నాడు. నేను ఎలాగైనా ఈ ఇల్లు ఖాళీ చేస్తానని అతనికి చెప్పాను. అతని తల్లికి ఫోన్ చేసి అంతా వివరించాను. ఆమె విన్నది విని షాకయింది. నేను ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాత జరిగిన తప్పును సరిదిద్దడానికి అతని తల్లి నాకు $15,000 చెక్కు పంపింది. నా డబ్బుతో పాటు నా జీవితంలో ఒక పెద్ద భారంతో విముక్తి పొంది నేను అక్కడి నుండి బయటపడ్డాను.